ఉదయాన్నే అందరు లేవాలంటే అలారం పెట్టుకుంటారు. నాకు అదేం అవసరం లేదు. ఈ పక్షులు చూడండి, వాటి స్వీట్ వాయిస్తో వచ్చి నా నిద్ర డిస్టర్బ్ చేస్తారు. అవి ఎంజాయ్గా ఆడుకుంటాయి. చూడండి, రోజు ఇలా 1 అవర్ పాటు ఎంత చక్కగా ఆడుకుంటాయో. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీటిలాగా నాకు కూడా రెక్కలు ఉంటే నేను కూడా నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చని. నాకు ఆ ఛాన్స్ లేదు. వాటిని చూసి నేను అప్పుడప్పుడు జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఏం చేస్తాం, అవి సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాటిని తరిమేద్దామంటే అవేమో పైన ఉన్నాయి, నేనేమో కింద ఉన్నా. సో వాటి టైం అయిపోయే వరకు వెయిట్ చేయాలి. అమ్మయ్య, టైం అయిపోయింది, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాయి ఇవి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి స్పెషల్గా తొలి ఏకాదశి. అందులో చాలా రోజుల నుంచి మా ఇంటిని వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇవాళ కలిసి వచ్చింది. మా ఇంట్లో చుట్టూ చెట్లు, ఆ వాతావరణం మొత్తం చూపిస్తాను. ఇవాళ పండగ కాబట్టి మా మమ్మీ ఇవాళ రంగులతో ముగ్గు నింపేసింది. చూడండి ఎంత బాగుందో కదా, ముగ్గు కలర్ఫుల్గా ఉంది ఇలా రంగులతో. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. ఇలా లోపలికి వచ్చినాక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా మా అమ్మ ముగ్గేసేసింది. ఇక్కడ కలర్ వేయడం మర్చిపోయింది. ఇంకా చూడండి, ఇవి మా అమ్మ నాటిన చెట్లు. ఇది వచ్చేసి బచ్చలాకు, ఇది వచ్చేసి మెంతులు వేస్తే ఇలా మెంతి చెట్లు వచ్చేసినాయి. చూడండి, మెంతాకు. తర్వాత మందారం చెట్టు కొద్దిగా పోయిందని చెప్పేసి కొట్టేసి మళ్ళీ కొత్తగా చిగురిస్తుంది. చుట్టూ చూడండి మెంతి చెట్లు ఎలా వేసిందో కదా. ఇవి కూడా ఏవో పూలు. చూడండి, మా ఇంట్లో మందారం చెట్టు ఎంత బాగున్నాయో కదా. రోజు పూలు ఎన్ని పూస్తాయో మందారం పూలు. తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ ఇలా గోంగూర చెట్టును కూడా నాటింది. ఇది గోంగూర విత్తనాలు అనుకోకండి, మనం కూరగాయలు తీసుకుంటాం కదా, ఆకుకూరని అలా ఒలిచిన తర్వాత దాని కింద వేళ్ళు ఉంటే మా అమ్మమ్మ వాటిని అలా నాటేసింది. అవి చూడండి చిన్నగా ఎంత బుల్లి ఆకులు వస్తున్నాయో కదా. ఇంకా రకరకాల బీరకాయ చెట్లు, కాకరకాయ చెట్లు, ఇదేదో సొరకాయ చెట్టు. చూడండి తీగ ఎంత బాగుందో కదా. అదేదో బయట పడుతుంది, మనం లోపలికి వెళ్దాం. మనం ఎలాగూ చెట్లు పెంచలేము నేనైతే. సో వాటిని నాకు నీళ్లు పోసే బాధ్యత ఒక్కటే ఇచ్చారు. అది ఒకవేళ చచ్చిపోతే నేను చాలా ఫీల్ అవుతా. అందుకే నేను చెట్లను పెంచాను. ఇది వచ్చేసి బచ్చలాకు. చూడండి ఎంత బాగుందో బచ్చలాకు. ఇది వచ్చేసి మొండి చెట్టు అంట. ఎలా అయినా సరే ఇది బతికేస్తుంది. ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో, తమలపాకు లాగా ఉంటుంది. ఇది కూడా ఆకుకూర, పప్పు చేసుకుంటారు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. తమలపాకులో రకరకాలు ఉన్నాయంట. జంతువులు, మనుషులే రకరకాలు ఉన్నప్పుడు చెట్లలో ఉండకపోవా. ఇక్కడ కూడా చాలా నాటారు మా మమ్మీ. కనకాంబరము, మందారము, ఇంకా కొన్ని చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా తెలియదు నాకు, కొన్ని వచ్చే వరకు. చిక్కుడుకాయ చెట్టు, మల్లె చెట్టు, ఇది వచ్చేసి తులసి చెట్టు. మేము పూజ చేయం తులసాకు, ఎందుకంటే మాకు తులసి పూజ లేదంట, అచ్చుబాటు లేదని చెప్పేసి మేము తులసి చెట్టుని పూజ చేయం. తర్వాత ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్కి ఒక విషయం ఉంది. మనీ ప్లాంట్ ఎప్పుడైనా సరే దొంగతనం చేయాలంట, అది అడిగి తీసుకోకూడదు. తర్వాత ఇది వచ్చేసి అరటి చెట్టు. ఇదేదో చెట్టు నాటాను, అది బతికితే బాగుండు, చచ్చిపోకుండా ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది వచ్చేసి బిల్వం చెట్టు. ఇది శివునికి చాలా ఇష్టం అంట, నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇలా 3 ఆకులు ఉంటాయి చూడండి. ఇలా ఒక్కొక్క ఆకు తెంచకూడదు. ఇలా ఒక్క ఆకుకి 3 ఆకులు ఉంటాయంట బిల్వం అంటే. నేనైతే మీకోసం ఇలా చూపించడం కోసం 2 ఆకులు ఇలా తెంచాను. ఆ రెండింటిని ఇలా పడేయకుండా దేవునికి పెట్టేద్దాం మనం ఈ బిల్వం ఆకుల్ని. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. 3 ఆకులు, ఇలా ఒక ఆకుకి ఇలా 3 ఉంటాయి. ఇంకా పైకి వెళ్దాం. ఈ ఆకుల్ని పట్టుకొని ఇంకా పైకి వెళ్దాం. చూడండి, ఈ గోంగూరలో ఎర్ర గోంగూర ఉందంట, మామూలు గోంగూర ఉందంట. మా అమ్మమ్మ నాటింది మొత్తం ఇక్కడ 10 నాటింది. తర్వాత ఇది మల్లెపూల చెట్టు, ఇది గన్నేరు చెట్టు. చూడండి ఎంత బాగున్నాయో కదా చెట్లు, ఎంత పైనుంచి. కలబంద కూడా ఉంది మా ఇంట్లో, మర్చిపోయాను చెప్పడం. తర్వాత ఈ బుడ్డి పిల్లి చూడండి, మియావ్ మియావ్ అని అరుస్తుంటే అలానే ఉంది. ఆ పిల్లి నా దగ్గరికి రానంత వరకు నేను సేఫ్. అది దగ్గరకు వచ్చిందాక నేను పరిగెత్తాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మా ఇంట్లో మనీ ప్లాంట్, తులసి చెట్టు.
తులసి చెట్టు పూజ చేయం మేము అస్సలు. చాలామంది తులసి పూజ అంటే అమ్మవారిలాగా చీర కట్టి అన్నీ చేస్తారు రకరకాలుగా, మేము చేయము. తర్వాత సిరి ఆకుకూర, కలబంద, పుదీనా చూడండి ఎంత బాగుందో కదా. తమలపాకు చెట్టు, ఇది వచ్చేసి సొరకాయ చెట్టు. మా అమ్మ ఓపిక ఎక్కువ, ఎన్ని చెట్లు నాటింది. మా అమ్మ మా తమ్ముడు వీటిని చూస్తూ ఉంటారు, వాళ్ళని నాటే పని వాళ్ళది. నేను అప్పుడప్పుడు చెట్లకి నీళ్లు పోసే బాధ్యత నాది. ఈ చెట్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే నేను చెట్లని పెంచాను, వాటి జోలి కూడా నేను వెళ్ళాను. వాటికి ఎంతసేపు నాకు కావాలంటే నీళ్లు పోస్తాను, మార్నింగ్ ఈవినింగ్. మా ఇంట్లో కరివేపాకు చెట్టు కూడా ఉంది, బుడ్డిగా ఉంది, ఇంకా పెద్దగా పెరగలేదు. ఈ మనీ ప్లాంట్ ఉంటే మనీ వస్తుంది అంటారు, నాకేం నమ్మకం లేదు. చూడండి మందారం చెట్టు ఎంత బాగుందో కదా. నేనైతే ఈ మందారాలని అన్నీ తీసుకువెళ్ళి అందరికీ పంచుతూ ఉంటాను, మా చెట్టు పూలన్నీ. మందారంలో కూడా రకరకాలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఇది ఏదో ఆరెంజ్ అంట, ఇదేదో రెడ్ కలర్ అంట, లైట్ రెడ్, థిక్ రెడ్ కూడా ఉన్నాయంట. చూడండి మా ఏరియాలో చుట్టూ చెట్లే ఉంటాయి, ఎటు చూసినా చెట్లే. ఇటు స్ట్రైట్కి వెళ్ళిన చెట్లే, లెఫ్ట్ వెళ్ళిన చెట్లే, చుట్టూ చెట్లే. మా ఇంటికి కూడా ఎదురుగా చెట్టు ఉంది. మా అమ్మ ఇంటి ముందర డైరెక్ట్గా ఇలా ఫ్లవర్నే ముగ్గుతో నింపేసింది. ఇవాళ పండగ కాబట్టి మామిడాకుతో కూడా ఇలా గుమ్మాన్ని డెకరేషన్ చేసింది బాగా. చూడండి మా ఇంట్లో చెట్టు ఉంది ఏకంగా, ఇది వచ్చేసి వేప చెట్టు. ఇంకా మాకు ఎదురుగానే వచ్చేస్తుంది చెట్టు ఇంట్లోకే. చూడండి చెట్లు ఎటు చూసినా చెట్లే మా ఇంటి సైడ్. వాతావరణం అయితే చాలా బాగుంది, ఇంకా సమ్మర్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు. ఇక్కడికి వచ్చాక ఎదురుగా ఆంటీ బాగా పరిచయం అయింది, వాళ్ళు కూడా రకరకాల చెట్లు పెంచుతున్నారు. ఆంటీని పర్మిషన్ అడిగి ఇంట్లో వెళ్ళి ఒక వీడియో తీయాలి, ఆ చెట్లన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఎటు వెళ్ళినా మా ఇంటి చుట్టూ వేప చెట్లే ఉన్నాయి, రకరకాల పూల చెట్లు, వేప చెట్టే ఉన్నాయి. వేప చెట్టు చాలా మంచిదంట. ఇది వచ్చేసి చెక్క చెట్టు కూడా ఉందంట. చూడండి వేప చెట్టు, ఇటు కూడా, ఇటు పోతే బిల్వం చెట్టు. ఇంకా లోపలికి వచ్చేద్దాం. ఇది వచ్చేసి హాల్. ఇవాళ పండగ కాబట్టి మా మమ్మీ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే నేనేమో పని లేని దానిలాగా వీడియో తీసుకుంటూ ఉండి మా అమ్మతో 2 తిట్లు తిట్టించుకుంటున్నాను, పని టైంలో వీడియో ఏమి అని. మధ్యలో ఇలా వర్షం పడుతుంది, నాకు వర్షం మీద డౌట్ వచ్చింది, ఎందుకు టైం కాని టైంలో వర్షం పడుతుంది అంటే మా అమ్మ చెప్పింది, ఏరు ముందా ఏకాదశి ముందా అన్నట్లు ఇలా తొలి ఏకాదశి ముందు ఇలా వర్షం పడిపోతూ ఉంటుందంట. చూడండి ఎలా పడుతుందో, వర్షం ఫుల్గా పడుతుంది. అది అలా పడుతుందంట, నాకు కూడా తెలియదు సామెతలు, మా అమ్మ చెప్తుంటే నేను మీకు చెప్తున్నాను. నువ్వు వాన పడమ్మా, నీ పని నీది, నా పని నాది. ఇంక నేను ఇంట్లోకి వెళ్ళి నేను వీడియో తీసుకుంటాను. ఇంక ఇలా వచ్చేసాను లోపలికి. ఇది వచ్చేసి మా బుడ్డి టీవీ. మా అమ్మ మునగాకు ఆరబెట్టేసింది. ఇంకా మా షోకేస్ గూడ్ చూద్దాం. నేనే ఇదంతా డెకరేషన్ చేశాను. మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తెచ్చేసి ఇలా షోకేస్ గూడ్లో ఇలా నింపేసాను. చూడండి బుల్లి కృష్ణుడు ఎంత బాగుందో కదా. అది మట్టిది కాదు, రబ్బర్ది. ఇది బుల్లి కుక్కపిల్ల బలుంది. కృష్ణుని మధ్యలో గోపికలు. కృష్ణుని మధ్యలో గోపికలు లేకుంటే కృష్ణుడు చాలా ఫీల్ అవుతాడని నేను అలా పెట్టేశాను. తర్వాత వినాయకుడికి నేనైతే జింకలు పెట్టేశాను. 2 ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. ఇది నేను డెకరేషన్ చేసినది, ఎంత బాగుందో కదా. ఇంకా ఇక్కడ అంతా డెకరేషన్ చేయాలి. చూడండి విండోలో నుంచి కూడా చెట్లు వచ్చేస్తున్నాయి, ఎటు చూసినా చెట్లే మా ఇంట్లో. ఇంకా ఫ్యానే అవసరం లేదు, మనకి ఏసీ కూడా అవసరం లేదు, ఈ చెట్ల గాలి అంతా బాగుంటుంది మనకు. తర్వాత ఇంకా పూజ గదిలో వెళ్ళి మనం బిల్వం తెచ్చాం కదా, అది పెట్టేద్దాం దేవునికి.
చూడండి మా మమ్మీ పూలతో డెకరేషన్తో దేవుణ్ణి నింపేసింది. దేవుని పటాల కంటే ఇక్కడ పూలతోనే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు దేవుళ్ళు. బిల్వం ఇలా పెడుతున్నాను, అదేమో ఉండడం లేదు, నేను నచ్చలేదేమో నేను పెట్టడం. సో ఇంకా 2 సార్లు ట్రై చేద్దాం. అలానే పడిపోతే ఇంకా వదిలేస్తాను నేను. ట్రై చేస్తా, చివరికి సక్సెస్ అయ్యా. అది అలానే ఉంది. మళ్ళీ పువ్వు పడిపోయింది, దాన్ని కూడా పెడతా. 2 ఒకటేసారి నిలబెడతా, ట్రై చేస్తా. ఓ సక్సెస్ అయ్యాను. ఇది మా పూజ గది. ఇవాళ పండగ కాబట్టి అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేనున్నాను. తర్వాత వీళ్ళు మా నాన్నమ్మ నాన్నయ్య. నేను చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళు దేవుని దగ్గర టికెట్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను పెద్దగా అయినాక ఇంకా ఎక్కువ కోరికలు అడుగుతాను, ముందే టికెట్ తీసుకున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ డోరు. ఫ్రిడ్జ్లో చూడండి మా మమ్మీ అన్నీ దొబ్బేసింది. వీలైతే నేను కూడా కొద్దిగా హైట్ పొట్టిగా ఉంటే నన్ను కూడా దొబ్బేసేమో. నేను కొద్దిగా ఫ్రిడ్జ్ కంటే హైట్ ఉన్నా కాబట్టి నన్ను దొబ్బలేకపోయింది మా మమ్మీ. చూడండి ఎన్ని పెట్టేసిందో ఫ్రిడ్జ్లోనే అన్నీ ఉన్నాయి బయట ఉండాల్సినవన్నీ. నేను బతికిపోయా కొద్దిగా ఫ్రిడ్జ్ కంటే హైట్ ఉన్నా కాబట్టి, లేదంటే ఫ్రిడ్జ్లో నన్ను పెట్టేసేది వాటన్నిటి బదులు మా మమ్మీ. ఇలా పండగ టైంలో వీడియో తీసినా అని డౌటే లేదు, నన్ను ఫ్రిడ్జ్లోనే పెడుతుంది. ఇంకా బయటకు వచ్చేసాను. చూడండి బయట కూడా చుట్టూ ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి టేకు చెట్టు అంట, చెక్క వస్తుందంట ఆ చెట్టుతో. 2 చెట్లు ఉన్నాయి అక్కడ. తర్వాత అక్కడ చిన్న కరివేపాకు చెట్టు కూడా ఉంది బుల్లిగా. చూడండి ఈ ఏరియాలో ఎటు చూసిన ప్రతి ఒక్కరింట్లో చెట్టు ఉంది. ఎంత పెద్దగా ఓపిక. చూడండి మా మమ్మీ వాళ్ళు ఎంత బుద్ధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారో చెట్లు నాటుకుంటూ. నేనేం చేస్తున్నా, చెట్లు నాటకుండా ఎలా చేయాలో తెలుసుకోకుండా నేనేమో వీడియోలు తీసుకుంటూ మీకు చెప్తూ ఉన్నాను, ఇలా నాటాలి అలా నాటాలి అని. మనకంత చెట్ల మీద లేదు. ఒకవేళ ఆ చెట్టు చనిపోతే నేను చాలా ఫీల్ అవుతా, నా వల్ల ఒకటి ప్రాణం పోయిందని. సో అందుకే చెట్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ డ్యూటీ మొత్తం మా మమ్మీది మా తమ్ముంది, ఆ చెట్లు పెంచే డ్యూటీ. ఇది వచ్చేసి బిల్వం చెట్టు. ఇది కార్తీక మాసం కాదు కాబట్టి ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయి, లేదంటే అందరు వచ్చేసి ఆ ఆకు చెట్లన్నీ తీసుకుపోతారు ఆకులు మొత్తం. ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు. ఇందాక వర్షం పడడం వల్ల దానికి ఉన్న మామిడికాయలు మొత్తం రాలిపోయాయి. అంతేనా అనుకోకండి, ఇంకా వీడియో సెకండ్ పార్ట్ కూడా ఉంది. అందులో నేను గుడికి వెళ్ళేది, అక్కడ పూజలు అన్నీ చూపిస్తాను. హలో వెళ్ళిపోకండి, ఇంకా ఉంది.